హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఏంటి పూజిత చాలా హ్యాపీగా ఉందనుకుంటున్నారా? సో టైటిల్ థంబ్నెయిల్ చూడంగానే మీకు క్లారిటీ వచ్చేసింది, అది అర్థమైపోయింది కదా. అవునండి, నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందనమాట. సో ఎంత వచ్చింది ఏంటి నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో గైస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోసే ఉన్నాయన్నమాట. సో పేరెంటింగ్ కావనివ్వండి, డైలీ వ్లాగ్స్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్, పోస్ట్ పార్టమ్ రిలేటెడ్, సో ఇలా చాలానే ఉన్నాయన్నమాట. సో ఒకసారి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా సో ఇది నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అనమాట. సో చాలా హ్యాపీని, ఎవరైనా మనీ వస్తే హ్యాపీగానే ఉంటారు కదా. కానీ ఇది ఒక 1 మంత్, 2 మంత్, 3 మంత్స్, 1 ఇయర్ కాదండి, 3 ఇయర్స్కి నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందనమాట. సో మనకి యూట్యూబ్లో ఏంటంటే కంటెంటే కాదు, లక్ కూడా ఉండాలి. సో కొంతమందికి లక్ వల్ల తొందరగా గ్రోత్ అనేది ఉంటుంది. వాళ్ళు కొన్ని మైల్ స్టోన్స్ అనేవి ఉంటాయి కదా, 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, తర్వాత మానిటైజేషన్, మళ్ళీ ఫస్ట్ పేమెంట్, ఇలా 1 by 1 అన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతుంటుంది. నాకైతే నేను డైలీ పెడుతున్నా కూడా, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కూడా 3 ఇయర్స్ పట్టిందనమాట. సో ఈ ఫస్ట్ పేమెంట్ రావడానికి. సో ఇదంతా కూడా మీ సపోర్ట్ లేనిదే ఇదంతా కూడా కుదరదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మన ఛానల్ని డైలీ వాచ్ చేస్తూ ఇంకా కొత్త మెంబర్స్కి మన వీడియోస్ షేర్ ఇలా చేస్తూ ఉంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మన యూట్యూబ్ ఫ్యామిలీ గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లేనిదే ఇవాళ ఇది లేదనమాట. పేమెంట్ వరకు వెళ్ళాము అంటే దానికి రీజన్ మీరే. ఫైనల్ అయితే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. సో పెద్ద అమౌంట్ కదా, తక్కువే వచ్చిందనమాట. కానీ ఏంటి అంటే వన్స్ మనకి పేమెంట్ అనేది స్టార్ట్ అయిందనుకోండి, ఛానల్ గ్రోత్ కూడా తొందరగా ఉంటుంది అనమాట. సో అందుకు హ్యాపీ అనమాట, మనీ వచ్చిందని కాదు. అండ్ మనీ ఊరికే అయితే రాలేదు. మనం వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడం అంటే కూడా మనకు చాలా వర్క్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. జస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే డబ్బు వచ్చేస్తుంది, మనీ వచ్చేస్తుంది అని కాదు. మనం వీడియో క్యాప్చర్ చేయాలి, ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మెయిన్ థంబ్నెయిల్, ఇలాంటివి చాలానే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా అందరికీ తెలియదు. చూడంగానే వీడియోస్ పెట్టేసి, ఏదో పిచ్ వీడియోస్ పెట్టేసి అమౌంట్ అనేది సంపాదించేస్తున్నారు అనుకుంటూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది అనమాట. ఇంకా ఈ పేమెంట్ ఎండింగ్లో చెప్తాను ఎంత వచ్చింది ఏంటి అని. సో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కొంచెం నేను ఫస్ట్లో స్ట్రగుల్ అయింది, కొంచెం మీతో షేర్ చేసుకోవాలి. ఎవరికైనా యూస్ఫుల్ అవుద్ది, కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది అనమాట. సో ఏంటి అంటే చాలామందికి యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ప్యాషన్ చాలామందికి ఉంటుంది. కానీ ఏంటి అంటే వాళ్ళు సోషల్ మీడియా కదా, సో బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో, వ్యూస్ తక్కువ వస్తాయేమో, నలుగురు ఏమనుకుంటారు, ఇలా చాలానే మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా నాకు స్టార్టింగ్ స్టేజ్లో ఇవన్నీ కూడా నా మైండ్లో రన్ అయ్యాయి అనమాట. సో మీరు కూడా డెఫినెట్గా అదే ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్తున్నా. ఏంటి అంటే మనకి సోషల్ మీడియా అంటేనే బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అంటే మనము ఏమీ చేయలేం, మన చేతుల్లో అయితే ఏమీ లేదు. మనం తప్పు చేయనప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా అలా వదిలేస్తూ ఉండాలి. మనకి కమెంట్స్ నచ్చట్లేదా, కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు కమెంట్స్ కావాలి అనుకుంటే, బ్యాడ్ కమెంట్స్ వచ్చేవి అది హైడ్ చేసేయండి, అంతే కదా. సో దాన్ని అస్సలు మైండ్లో పెట్టుకోకండి. బ్యాడ్ కామెంట్స్ గురించి సోషల్ మీడియా అంటే డెఫినెట్గా ఎవరో ఒకరు, అందరూ కాదు ఎవరో ఒకరు పెడుతూ ఉంటారు, అసలు మైండ్లో ఉంచుకోకండి అది. నెక్స్ట్ వ్యూస్ అంటారా, ఎవరికైనా స్టార్టింగ్లో వ్యూస్ అనేవి కొన్ని వస్తాయన్నమాట. స్టార్టింగ్లో చాలా తక్కువ వ్యూస్ వస్తాయి. మనం డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వ్యూస్ పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా ఒక కంటెంట్ మీద స్టిక్ ఆన్ అయిపోవాలి. అన్నీ మిక్స్ అయి పెట్టేసామనుకోండి, ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక వీడియో వైరల్ అవ్వడం వల్ల ఏంటి అంటే మిగతా మీ కంటెంట్ మీరు డైలీ పోస్ట్ చేసి వ్యూస్ అనేవి రావన్నమాట. సో మీరు ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ కంటెంట్ అనేది ఒక స్టిక్ ఆన్ అయిపోవాలి, మీ కంటెంట్ అనేది. సో అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. డైలీ షేర్ చేస్తూ ఉంటే, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. నాకు స్టార్టింగ్ స్టేజ్లో 10 వ్యూస్ వచ్చిన డేస్ కూడా ఉన్నాయి. 10 వచ్చినప్పుడు 100 వస్తే చాలా అనుకునేదాన్ని. సో అలా డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే మనకు డెఫినెట్గా ఏదో ఒక రోజు రీచ్ అనేది ఉంటుంది అనమాట. సో అందరికీ చెప్పాను కదా, లక్ అనేది అందరికీ కూడా కొంతమందికి ఉంటుంది, వాళ్ళు తొందరగా రీచ్ అయిపోతారు. సో లక్ లేని వాళ్ళు ఏంటంటే కొంచెం ఓపిక్గా కొంచెం టైం పట్టుద్ది, వెయిట్ చేయాలి, అంతే అనమాట. సో ఆటోమేటిక్గా అవే వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని చాలా అనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళ గురించి అసలు పట్టించుకోకండి. మనకు నలుగురితో అవసరం లేదు. చుట్టుపక్కల వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో అసలు మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం వీడియోస్ పెడుతున్నప్పుడు, అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడే వాళ్ళే. వన్స్ మనం సక్సెస్ అయ్యామనుకోండి, వాళ్ళే మనతో వస్తారనమాట. సో గైస్
చుట్టుపక్కల వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకండి. ఇంకా మనకు ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. మనం ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఇన్ కేస్ మ్యారేజ్ అయింటే మనకు హస్బెండ్ సపోర్ట్ ఒకటి ఉంటే చాలండి, ఎక్కడికైనా మనం రీచ్ అయిపోవచ్చు. సో కొంచెం నేను ఫీల్ అయింది మీకు చెప్పాలి అనుకున్నాను. సో గైస్, మీరు ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. ఒకరి గురించి ఆలోచించకండి, బ్యాడ్ కామెంట్స్ గురించి ఆలోచించకండి. మెయిన్లీ వ్యూస్ పెరగలేదని టెన్షన్ పడకండి. వ్యూస్ ఏదో ఒక రోజు పెరుగుతూ ఉంటాయన్నమాట. సో చెప్పాను కదా, నాకు 10 వ్యూస్ వచ్చినప్పుడు నేను 100 వస్తే చాలు అనుకున్నాను. 100 వచ్చినప్పుడు 1K వ్యూస్ వస్తే చాలు. అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, బట్ టైం పట్టుద్ది. లక్ ఉంటే ఇంకా హ్యాపీ అని చెప్పాలి. తొందరగా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. సో ఇదండి, ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేసేసుకోండి. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా యూట్యూబ్లోని మన చాలా టెక్ ఛానల్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి డౌట్ అయినా ఆ టెక్ ఛానల్స్లో మనకి క్లారిటీ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో యూట్యూబ్ గురించి ఏం తెలియని వాళ్ళు కూడా ఆ టెక్ ఛానల్స్ చూస్తే వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఇదంటే ఒక చిన్న నాకు చెప్పాలనిపించింది, చెప్పాను అనమాట. మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుద్ది, కొంచెం మోటివేషనల్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని చెప్పాను అనమాట. ఏదో నాకు తోచింది అయితే చెప్పాను. ఇంకా పేమెంట్ విషయానికి వస్తే ఇంకా చాలా సోది, పేమెంట్ ఎంత వచ్చిందో చెప్పు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో చెప్పేస్తాను. సో ఇదనమాట యూట్యూబ్ పేమెంట్. ఎవ్రీ మంత్ యూట్యూబ్ పేమెంట్ మనకి 21st, 26th ఈ డేట్స్లోనే వస్తుంది అనమాట. 21st అయితే మన కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన 5 వర్కింగ్ డేస్లో అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి పడిపోద్ది. నాకు 21st మెసేజ్ వచ్చింది. 23rd అయితే అమౌంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయిందనమాట. ఇంకా నేను విత్డ్రా చేసుకురాలేదు, ఇంట్లో ఉన్న అమౌంట్ని మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇదండి నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్. మనం పేమెంట్ ఎంత వచ్చిందని డైరెక్ట్గా చెప్పకూడదు అనమాట. సో అందరూ ఎలాగ చెప్తారో అలాగే చెప్తాను నేను, అంటే డైరెక్ట్ అమౌంట్ చెప్పకూడదంట. సో ఎంత వచ్చింది అంటే, ఈ డ్రెస్ 1570 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ డ్రెస్ అంత కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రెస్ 1570 రూపీస్ అనుకోండి. ఇలాంటివి నేను 4 బై చేసుకోవచ్చు అనమాట. 4 కొనుక్కోవచ్చు, అంత అయితే వచ్చింది. ప్లీజ్ ఎవరు కానీ కమెంట్లో అంత క్యాల్కులేట్ చేసి కమెంట్ చేయకండి. సో అలా చేయకూడదు అనమాట. సో గైస్, ఇదండి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.